జానీ మాస్టర్ కేసుని అంటే ఒక అమ్మాయిని 17 ఏళ్ల అమ్మాయిని అప్పటి నుంచి దగ్గర దగ్గర ఒక 5 సంవత్సరాల పాటు నన్ను లైంగికంగా వేధించారు జానీ మాస్టరు అని ఒక అమ్మాయి బయటకొచ్చింది. అయితే ఇందులో రాజకీయ కోణం ఉండొచ్చు. లేకపోతే అనేక ప్రలోభాలకు ఆ అమ్మాయి కూడా లోనై ఉండొచ్చు. అది వేరే విషయం. మొత్తం కథ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ ఒక అమ్మాయిని 17 ఏళ్ల అమ్మాయిని 21 ఏళ్ల వరకు ఒక 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్‌గా ఒక ఆహ్, ఆహ్, లేదు ఒక ఆఫర్స్ చూపిస్తాననో, ఇప్పిస్తాననో ఏదో ఒకటి చెప్పి ఆ అమ్మాయి మీద లైంగిక దాడి చేయడం. ఇప్పుడు వస్తున్న ఆరోపణల మీద మీరేమంటారు? ఓకే అండి. ఇప్పుడు తను 17 ఏండ్ల అమ్మాయిని పిలిపిచ్చాడని ఎప్పుడైతే చెప్తుందో అమ్మాయి, హ్మ్. 17 ఏండ్ల అమ్మాయిని పిలిపిస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ లేరంటారా తనతో? హ్మ్. ఒక పేరెంట్స్‌తోనే వచ్చుంటది గదా! మైనర్ హ్మ్. అనుకున్నప్పుడు. హ్మ్. ఒక మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఒక కోరియోగ్రాఫర్‌గా పరిచయం జేసినప్పుడు హ్మ్. పేరెంట్స్‌కి చెప్పే జేసుంటాడు గదా! హ్మ్. కాదంటారా? అంతే ఒక గదా! పేరెంట్స్‌ని తీసుకొని వచ్చి జానీ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికొచ్చే వాళ్ళుంటారు. ఎంతమందుంటారు. ఇన్ని ఏండ్ల తర్వాత ఇప్పుడు ఒక అమ్మాయిని మనము చూస్తున్నాము. పొద్దున్న లేస్తుంటే ఏదన్నా అనగానే పేరెంట్స్‌కి చిన్న పిల్ల అనుకున్నా గూడా, అలాంటి 17 ఏండ్ల అమ్మాయి అంటే అన్నీ తెలిసే ఉంటాయి గదా! హ్మ్. ఇలా చేస్తుండు, అలా చేస్తుండు అని అప్పుడు పేరెంట్స్‌కి ఎందుకు చెప్పలేదంటారామె? హ్మ్. అంటే ఇన్ని రోజులు బాగుండి ఆమె ఎనకాల ఉన్న ఈ యొక్క కుట్రతో ఈమెను ముందేసి చేస్తున్నారని ఎందుకు అనుకోవట్లేదు? మనం ఒక ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తా. నేనొక మహిళా శక్తి. హ్మ్. నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేస్తాను. కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు 2017 అంటే ఆమె ఒక 3, ఒక 4, 7 ఇయర్స్ తర్వాత కళ్ళు తెరిసిందా అమ్మాయి? నాకు హ్మ్. అన్యాయం జరుగుతుందని. హ్మ్. అప్పటిదాకా ఏం చేస్తుంది? అంటే అవకాశాలు ఇప్పిస్తానని చెప్తే ఏదైనా చేస్తారు. అవకాశాలు ఇప్పించినప్పుడు ఓకేనా? ఏది చేసినా ఓకేనా? తర్వాతనే మానభంగం అని గుర్తుకొస్తుందా అమ్మాయికి? తర్వాతనే వాడుకుంటున్నానని గుర్తుకొస్తున్నారా? ఇప్పుడే గాదండి. ఇప్పుడు ఆడవాళ్ళ తరపున పోరాటం, ఆడవాళ్ళ తరపున పోరాటం అంటే ఆడవాళ్ళు ఏం జేస్తున్నారు? అమ్మాయిలు ఏం జేస్తున్నారు బయటికొచ్చి? ఏంది ఇవా బయటికి తీసుకొచ్చేది? ఇప్పుడిప్పుడే ఏదో నెగ్గుకొని వచ్చి ఒక బయటికొచ్చి 'పవన్ కళ్యాణ్' గారికి గూడా తను సపోర్ట్ జేశాడు. ఇప్పుడు అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకు సపోర్ట్ లేకుండా పోయింది. 'పవన్ కళ్యాణ్' గారు సపోర్ట్ అదేంది దాంట్లో నుండి తీసేసాడంటారు. ఆ! మంచు మనోజ్ గారు మాట్లాడతారు. అల్లు అర్జున్ గారు మాట్లాడతారు ఒప్పుకోండి అని. ఒప్పుకోమని అంటే ఏం ఒప్పుకోమని జెప్తున్నారు? అమ్మాయిని జేశారని జెప్పమంటున్నారా? అంటే ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇద్దామని? ఆమెతో పని జేసినప్పుడు ఏం జేశారు? కోరియోగ్రాఫర్ అంటే ఎంతమంది వస్తుంటారు, పోతుంటారు. ఆడవాళ్ళొస్తారు, మగవాళ్ళొస్తారు, ప్రతి ఒక్కరొస్తారు. పేరెంట్స్ ఏం జేస్తున్నారు? నా బిడ్డకు అన్యాయం జరుగుతుందని ఆ రోజెందుకు రాలేదు? అసలు పేరెంట్స్ ఎక్కడ బోయారు? 17 ఏళ్ల పిల్లని ఎవరి చేతిలో బెట్టారు? ఇప్పుడు జాన్ మాస్టర్‌నందామా మనము? ఆ అమ్మాయినందామా? న్యాయానికుందామా మనం? ఒక ఎదుగుతున్న వాళ్ళని, ఆడవాళ్ళనైనా, మగవాళ్ళనైనా తొక్కాలనే ఒక ఇండస్ట్రీ కుట్రనా? రాజకీయ కుట్రనా? ఎందుకంటే రాజకీయంలోకెళ్ళి పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్ జేశారనేసి కుట్రనా? ఏమందాం మనం ఇప్పుడు? అల్లు అర్జున్ గారికి ఏమో సంబంధం అని ఇప్పుడొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకు పడట్లేదు. దానివల్ల ఒత్తిడి తీసుకొస్తున్నారా? లేకపోతే అమ్మాయికి సపోర్ట్‌గా నిలబడి అంటే అన్యాయం జరిగినా గూడా ఈ అబ్బాయికి జానీ మాస్టర్‌కి అన్యాయం జరిగినా గూడా అమ్మాయి గదా! అనేసి న్యాయం జేద్దామనొచ్చారా? ఏం న్యాయం జేద్దామనొచ్చారు? అసలు ప్రజలకి ఎలాంటి మెసేజ్‌లు ఇద్దామని ఒకటికి 2 సార్లు ఇది రిపీట్, రిపీట్ జేస్తున్నారు. బయట జరిగినా, అమ్మాయిలకు జరిగినా, ఎక్కడ జరిగినా ఇదే పనా? ఏం జేయాలనుకుంటున్నారసలు? అంటే ఇన్ని రోజులు ఏం జేస్తుంది ఆ అమ్మాయి? హ్మ్. ఇప్పుడెందుకు రోడ్డుకెక్కాల్సొచ్చింది? అంటే అవకాశాలిస్తే ఓకేనా? అంటే అప్పుడు కమిట్మెంట్‌లు ఓకేనా? భార్యను గూడా గుంజుతారు. ఫ్యామిలీని రోడ్డు మీదకేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎనక ఏదో కుట్ర జరుగుతుంది. రాజకీయ కుట్ర అనుకుందామా? లేకపోతే ఈయన ఎదుగుతున్నాడని కుట్ర జరుగుతుందా? ఏదో జరుగుతుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఈయనని తీసుకపోయి అరెస్ట్ చేస్తే భార్య పిల్లలేమైపోవాలి? ఇదా మీకు ప్రజలకిచ్చే మెసేజ్‌లు ఇదా మీరు? ఒక అమ్మాయిని ముందుకేసి రాజకీయ కుట్ర చేస్తున్నారా ఇది? ఎంతమంది అమ్మాయిలను పరువు తీసుకుంటూ వస్తారు. ఈ అమ్మాయికి తెలిసి చేస్తుందా? తెలవక చేస్తుందా? థాంక్ యూ. ఇప్పుడు థాంక్ యూ. అన్యాయం జరిగితే ఏం చేయమంటున్నారు? పెళ్లి చేసుకొని భార్యను వదిలిపెట్టి పెళ్లి చేసుకోమని అడుగుతుందా?
అవకాశాల కోసం చేస్తుందని అనుకుందామా? ఎవరో వెనక ఆడిస్తా ఉంటే ఈ లేడీస్ అంతా వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ రావడం తప్ప ప్రజలకు ఏం మెసేజ్ ఇద్దామని వీళ్ళు చేస్తున్నారు?